వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని రసాలు చూశారు. విషాదం చూశారు, సంతోషం చూశారు, విజయం చూశారు. మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు? నీకు తెలుసు కదా అన్ని. అవును సార్. మరి నా కీర్తి ప్రదేశ్లో అంత గొప్పగా ఇచ్చాడు, బాధలు అలా ఇచ్చాడు. నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండె ఇచ్చాడు. వాటి ఇస్తే తాగిపోతే ఎప్పుడో నాశనం అయిపోయాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జీవితం చూడు. ఎవరు ఎట్టక్కల చెయ్యి. ఇంకా ఏదో ఎవరినో వస్తే రూపాయి సాయం చేసే పొజిషన్ ఉన్నారు. అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతుడు కదా. అన్నం పెడుతున్నావు. నిజంగానే అంటే మీరు భగవంతుని స్మరించుకొని అంత రెండింటిని అంత బేరేజు అంటే సమపాళ్లలో చూడగలుగుతున్నారని మీకు నమస్కారం చేశాను. ఏం చేస్తావు? కష్టం వచ్చినప్పుడు అలాగే కష్టం వచ్చినప్పుడు ఏం చేయను. నాకు నిద్ర పడదు. రాత్రి పడుకునేవాడు 3 అయింది అట్ట మంచం మీద కూర్చునే ఉన్నాను. దేవుని తలుచుకుంటూనే ఉంటాను. అందరినీ నాకు జ్ఞాపకం వచ్చింది దేవుని తలుచుకుంటాను. అంటే ఇది మనం ఏం చేయగలం? ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ చూసి చెప్తారు కదా, అవన్నీ మనం అవి ఉన్నాయంటే దాని క్వశ్చన్లే ఆన్సర్ లేదు. ఉంటే లేకుండా ఎందుకుంటుంది? ఎందుకుండదు? జాతకం అనేది ఇట్స్ ఏ డిక్షనరీ. మనం తెచ్చి చూసుకుంటే నాయన బలాన్ని పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే. అంతేగాని ఈ క్షణం బాగుండదు, ఇది బాగుండదు, ఇది బాగుండదు అని ఎవడు చెప్పలేడు. కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీకు గైడెన్స్. కానీ అసలు జీవితం అది కాదు. నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు. అవును. ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి భూమి మీద పడంగానే కేర్ మనం అరుస్తాం కదా, ఏడుస్తాం. అవును. ఇక్కడ కేర్ మనగానే పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. కేర్ మనటం పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. ఇక దాన్ని మార్చేదే లేదు. ఇక్కడ నుంచి అక్కడ ఈ ప్రయాణం కావద్దు. నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్లో వెళ్తావు, సెకండ్ క్లాస్లో వెళ్తావు, జనరల్ కంపెనీ లైఫ్ మ్యారేజ్ అయితే ఇట్ ఈస్ లింక్డ్ విత్ యువర్ వైఫ్. సార్ మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితం ఎవరికాళ్ళు చదువుకోవడం అండి. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో పాడామా, మనం పాడామా, శ్రీగారు పాడాడు. అవును. అంటే ఆయన గోపాల అది నీకు తెలియదు. మీకు ముందు పరేష్ రాజుతో చేయించారు, అది బాగాలేదని మళ్ళీ నాతో చేయించారు. అదే ఆ పాట సార్? ఆ పాత్ర పాత్రే అదే.